అమరావతిలో కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా స్కూల్ స్టూడెంట్స్ ఒక మోక్ అసెంబ్లీ కండక్ట్ చేశారు. వీళ్ళంతా సేమ్ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కాదు, డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన డిఫరెంట్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్స్ లో కూర్చొని లీడర్స్ లాగా యాక్ట్ చేశారు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క లీడర్ రోల్ ప్లే చేశారు. ఒక స్టూడెంట్ సీఎం లాగా, ఒక స్టూడెంట్ డిప్యూటీ సీఎం లాగా, ఒక స్టూడెంట్ స్పీకర్ లాగా, ఒకరైతే మినిస్టర్ లాగా, ఒకరైతే ఆపోజిషన్ లీడర్ లాగా, ఇలాంటి చాలా రోల్స్ ప్లే చేశారు. వీళ్ళు అసెంబ్లీలో ఎంతో మంచిగా ఎంతో కాన్ఫిడెంట్ గా పర్ఫార్మ్ చేశారు. ఒక్కసారి మీరే చూడండి. వచ్చే మెడల్స్ ని వేలతో లెక్క పెడతా అధ్యక్ష. మన వాళ్ళు జెవెలిన్ త్రో విసరడం కన్నా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్. లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్లి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష? ప్లేయర్స్ కి ట్రైనింగ్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? ఆరు బయట కూర్చొని చుక్కలు లెక్క పెడుతుందా అధ్యక్ష? ఆయన గిల్లీ దండాన్ని అన్నారు అధ్యక్ష. నేను ఇంకోటి యాడ్ చేస్తాను అధ్యక్ష. అసెంబ్లీలో వీళ్ళు మెయిన్ గా 2 టాపిక్స్ మీద డిస్కస్ చేశారు. ఒకటి సోషల్ మీడియా రెగ్యులేషన్ మీద, ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద. ఈ ఈవెంట్ కి చంద్రబాబు నాయుడు గారు ఇంకా లోకేష్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఇలాంటి ఈవెంట్ స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టూడెంట్స్ కి బుక్స్ లో చదివే తీరే కాకుండా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. అసెంబ్లీలో లీడర్స్ ఒక ఇష్యూ మీద ఎలా డిబేట్ చేసి డెసిషన్ తీసుకుంటారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ యూత్ కి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా ఒపీనియన్ ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ స్కూల్ లో కండక్ట్ చేస్తే బాగుంటుంది, సోషల్ అవేర్నెస్ కోసం. మీ ఒపీనియన్స్ కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మై సెల్ఫ్ రషు, ఫాలో చేసి పెట్టేసుకుంటే మంచి కంటెంట్ అయితే ఇస్తా.